రోడ్డు ఎక్కాలంటేనే వాహనదారులు ఎందుకు జంకుతున్నారు? వరుస రోడ్డు ప్రమాదాలకు పోలీసులు ఏ విధంగా చెక్ పెట్టబోతున్నారు? ట్రాఫిక్ చలానాల వల్ల ప్రమాదాలు తగ్గుతాయా? ప్రమాదాల నివారణకు పోలీసులు అవలంబిస్తున్న నూతన విధానం ఏంటి? విశాఖ నగరం ప్రశాంతతకు మారుపేరు. పర్యాటకానికి బెస్ట్ ప్లాట్ఫామ్. విశాఖకు ఇతర రాష్ట్రాల నుంచే కాదు, వివిధ దేశాల నుంచి టూరిస్టులు వస్తూ ఉంటారు. గతంతో పోల్చితే ట్రాఫిక్ విపరీతంగా పెరిగింది. కానీ ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు పాత విధానాల్ని అవలంబిస్తూ ఉండడంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. రోడ్డుపై వాహనాల రద్దీతో నిత్యం ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కేవలం వారం రోజుల వ్యవధిలో 4 మృత్యువాత పడ్డారు. వాహనదారులు హెల్మెట్లు ధరించాలని సూచనలు చేస్తున్న ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల 97% రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని విశాఖ సిపి శంఖాబ్రత బాగ్జీ తెలిపారు. స్పీడ్ లేజర్ గన్ల ద్వారా వేగాన్ని నియంత్రించవచ్చన్నారు. ఇందులో భాగంగా విశాఖకు సిఎస్ఆర్ నిధుల కింద 3 స్పీడ్ లేజర్ గన్లు వస్తున్నట్లు తెలిపారు. ఎన్ఫోర్స్మెంట్ చేసి వేగాన్ని తగ్గించి రోడ్డు ప్రమాదాలను నిలువరించేందుకు చర్యలు తీసుకుంటామని అంటున్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రజల సహకారం అవసరమన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్, మెట్రో రైల్ ప్రాజెక్టు రానున్న నేపథ్యంలో విశాఖలో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉందని సిపి బాగ్జీ తెలిపారు. ముఖ్యమైన కారణం చూస్తే ఓవర్ స్పీడింగ్, అతి వేగం. ఈ అతి వేగం ఎలా తెలుస్తుంది? స్పీడ్ లేజర్ గాన్ ద్వారా. ఆ స్పీడ్ లేజర్ గాన్ కోసం మేము చాలాసార్లు రిక్వెస్ట్ చేశాము. ఇప్పుడు త్వరలో 10-15 రోజుల్లో మనకు 3 స్పీడ్ లేజర్ గాన్స్ వస్తాయి. దానివల్ల ఖచ్చితంగా అతి వేగం వల్ల ట్రాఫిక్ యాక్సిడెంట్స్ తగ్గిపోతాయని ఆశిస్తున్నాం. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ సంఖ్య తగ్గిపోతుంది, ఎన్ఫోర్స్మెంట్ చాలా ఇంప్రూవ్ అవుతుందని నేను ప్రజలందరికీ మీ ద్వారా తెలియజేస్తున్నాం. విశాఖలో నిత్య ప్రమాదాలపై అసెంబ్లీలో భీమిని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సైతం స్పందించారు. విశాఖ అభివృద్ధిలో భాగంగా కంపెనీలు రావడంతో ట్రాఫిక్ పెరుగుతోందని, ఈ క్రమంలో రోడ్లు, ఫ్లైఓవర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, సబ్వే, పార్కింగ్ స్థలాలు పెరగాలని సూచించారు.